నీదిరా బాయ్ రైట్ బ్రో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మనది ఈరోజు పని ఏంటంటే అక్క రేపు మార్నింగ్ ఫంక్షన్ ఉంది. చాలా పనులు చెప్పింది అక్క. బైక్ పై రేపు అక్కది ఇలా ఫంక్షన్ అంటే ఆ వీడియో అయినా తీద్దాం అనుకుంటున్నా. చేసాం చిన్నగా అట్లా బ్లాగ్ అక్కకి ఇట్లా గిఫ్ట్లా. అంటే ఏం గిఫ్ట్ అడిగారు, ఇచ్చినా తీసుకోరు. బట్ ఆ గిఫ్ట్ అన్న నార్మల్ వీడియో గిఫ్ట్ అన్న ఇచ్చేద్దాం బెటర్ కదా. ఇట్లా ఫంక్షన్ వీడియో మనది ఎట్లా గోప్రోతో తీస్తే బాగా వస్తుంది. మన ఏ నుంచి పోతున్నాయి ఇప్పుడు డాట్స్ ఉంటాయి, క్రేజీ ఉంటుంది. మార్నింగ్ వీడియో తీసా, దాంట్లో ఇప్పుడు మైక్ తెచ్చాను నేను. మైక్ తెచ్చినా కూడా అలా రికార్డ్ కావాలి సరిగ్గా. పిచ్చి లేచింది. చూసారా డాగ్, ఇట్స్ ఫీలింగ్ యాంగ్రీ. అమ్మ జీవితం ఏందో ఏమో, ఈ కుక్కలు ఏందో ఏందో అసలు ఏం అర్థం కాదు. ఇంకా నయం అసలైన కుక్కలు ఇక్కడ ఉంటాయి. పిచ్చిలు వేస్తుంది. చూసారా అది దగ్గరికి వచ్చింది. అమ్మో భయపడి ఏం లేదు. ఇక మనం ఉన్నది చిన్నగా ఉంటుంది బండి మనది, అంటే హైట్ సేమ్ జీటీలా ఉంటుంది. బట్ రియాక్షన్స్ క్రేజీ అసలు. షిట్, ఇట్స్ పనసం పండు. నా ఫేవరెట్ పండు. అది తినాలనిపిస్తుంది, బట్ ఇప్పుడు తినాలన్నా అసలు తప్పదు. ఇక్కడ క్రేజీ రియాక్షన్ బాగుంది కదా, క్రేజీ రియాక్షన్. చూసారా పిచ్చిగా చాయ్ ఉన్నాయేమో అని మెంటల్ ఎక్కింది 2 minutesలో. సైడ్ వేస్తుంది ఉంటుంది. కానీ tanggado ఈ సాంగ్ ఏందో పొద్దు నుంచి నోట్లోనే ఉంటుంది ఇక ముంబైలో. అయినా కానీ ఏంటో తెలియదు, అదేంటో రోడ్లో మీరు ఏమన్నా అనుకోండి కానీ అంత సాంగ్ వచ్చేస్తూనే ఉంటుంది. ఏడేం పెట్టుకున్నాడు బ్యాక్ సైడ్. మర్చిపోయాను, నల్గొండ రైడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. నల్గొండ రైడ్ ఉంటుంది ఒక 2 days తర్వాత. లేదు 12కి, డేట్ 12 or 13కి నల్గొండ ఉంటుంది. ఎందుకంటే చిన్న ఎగ్జామ్ ఉంది, మళ్ళీ 28 రోజు ఎగ్జామ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ కలిసేలాగా అట్లా ఆ టైప్లో ఎగ్జామ్ రాసి అట్లా మూవీకి వెళ్ళేసి వద్దాం అయితే అనుకుంటున్నాను. గర్ల్ ఫ్రెండ్ అంటే ఏం గర్ల్ ఫ్రెండ్, వాడు నా ఫ్రెండ్, వాడినే గర్ల్ ఫ్రెండ్ అంటే. ఎందుకంటే మనకు అంత సీన్ లేదు. బట్ ఈ గల్లీ వద్దు, అక్కడ కుక్కలు ఉన్నాయి, అందుకే మనం ఇట్లా పోదాం. ఈ గల్లీ అయితే ఎన్ని కుక్కలు ఉన్నా పర్లేదు. ఇది సౌండింగ్ నో, లైటింగ్ నో, బేసింగ్ నో. బేస్ చూసారా బ్రోస్, నెక్స్ట్ లెవెల్ బేస్ వస్తుంది మన బైక్ అంటే, వేరే ఉండదు అసలు. ఈ కారు తాగొస్తుర్రా, ఎట్లా వస్తుర్రా అర్థం కాదు. రోడ్డు వెళ్ళవర్రా. ఇక్కడ ఫేమస్, ఇక్కడ ఇది ఉంది చూడండి నూడిల్స్ సెంటర్. ఒకసారి అయితే టేస్ట్ చేసా, బట్ బాగుంది. సెకండ్ టైం వచ్చా, దరిద్రం అయిపోయింది అసలు.
ఏంట్రా బాబు అని అంటే ఏదో ఫస్ట్ టైం కాబట్టి వాడు మంచిగా చేస్తాడు, సెకండ్ టైం వచ్చి నా ముందు వీడు వచ్చాడు అనుకుంటాడు అమ్మాయి బాగుంది, బట్ మనకు అవసరం అట్లా యూజ్ నన్ను మీరు ఏమనుకోకూడదు, అది మాకు హిస్టరీ నా పిల్లలు సరే 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 ఏదో అప్పుడప్పుడు అట్లా జోక్స్ చేసి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తా మమ్మీ నాకు తెలిసి ఏమో ఈరోజు మనది జిమ్ కూడా ఉంటుంది, జిమ్ వారియర్ ఫిట్ అని చెప్పేసి. వారియర్ ఫిట్లో అంటే మనకి ఎంఎంఏ ఇవన్నీ జరుగుతాయి. ఎంఎంఏ అది మీరు జిమ్లో జాయిన్ అవుదామని అనుకుంటే మన సబ్స్క్రైబర్ అయితే 20% ఆఫర్ ఇస్తాడు. ఇంతమంది చూసాను అనుకున్నా నేను చెప్పాలంటే మా అక్క ఫోన్లో కూడా క్రేజీ అని పెట్టుకుంది నన్ను. అదే విలేజ్లో అయితే నా పేరు ఆల్మోస్ట్ అందరి ఫోన్లలో కేటీఎం అనే ఉంటుంది. ఎందుకంటే మనది ఒకప్పుడు పిచ్చి ఉండే కేటీఎం అని ఇక ఇంట్లో కొనిపోయి ఉండే ఫస్ట్. అట్లా ఒక బైక్ తీసుకొని మళ్ళీ ఇంట్లో తెలియకుండానే అమ్మేసా, పని చేసుకొని మళ్ళీ మమ్మీ వాళ్ళు ఒక బైక్ కొనిస్తారు కేటీఎం RC 200. అది కొంచెం రిస్క్లో ఉండే, ఏదంటే నేను స్టంట్ కొట్టుండే ఇంతకుముందు నేర్చుకొని ఉండే. ఇమ్రాన్ ఐడియా ఉంటా, ఇమ్రాన్ స్టంట్ అకాడమీ, దాంట్లో నేర్చుకొని ఉండే. బట్ ఇప్పుడు అయిపోయింది, ఇక స్టంట్ కొట్టాను. ఇక కొట్టి అప్పుడు ఇక అంతా స్టంట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఇక బండికి కూడా కొంచెం ఎఫెక్ట్ పడ్డది. ఇక అది కూడా షెడ్లోనే ఉంది, ఆపరేషన్ చేయాలి. దానికి ఏం చేయాలో దానికి ఒక 30K 40K అయితే ఆల్మోస్ట్ 28K అని చెప్పాడు వాడు అన్నగాడే. కాబట్టి సామాన్ వస్తుంది అంటే ఇప్పుడు దానికి పార్ట్స్ ఒకటి తీసుకొచ్చి ఇస్తే చేస్తారా అని అన్నాడు. ఏమో చూడాలి ఏం చేస్తారు అంటే చేస్తా అన్నాడు, బట్ ఇప్పలేదు ఇంకా. అన్న కొంచెం బిజీ అన్నకి బిజీ ఉండే, కొంచెం బిజీ ఒకటి చేస్తలేదు. లేకపోతే ఇవాడి నా బండి దిగేసి ఇంటికి. బ్రోస్ వచ్చారు.